ఇక జుబ్లీ మూట కాట గలిసే గడప దాటిన 100 కోట్ల కాంగ్రెస్ వనరులు వచ్చిన వనరులన్నీ ఎక్కడికి పోయినాయి. ఔత్సాహిక యువకుడి తరపు వ్యక్తి ఆస్తులను తనఖా పెట్టి ఆ మొత్తం పార్టీకి అప్పగించినట్టు చర్చ. ఆ డబ్బు ఎటుపోయిందని ఇన్ఛార్జ్ మంత్రుల కలవరం, కార్యకర్తలు ఓటర్లకు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆందోళన. చాయ్ తిండి అడిగిన ఆ పైసలు వస్తాయి అని సమాధానం. కోడుకు ముందు జూబ్లీహిల్స్లో మంత్రుల హడావుడి. తీరా ఎన్నికలు సమీపించక ముఖం చాటేస్తున్న వైనం. పైసా ఇవ్వకుంటే ఈ భారం ఎవరు వేయాలని అలక. మూట ముట్టుకూర మూర్ఖ ఇంద్ర సినిమాలోని దొంగ స్వామి వేషంలో బ్రహ్మానందం చెప్పే ఈ డైలాగు మూట ముట్టకుర మూర్ఖ అనే డైలాగ్ చెప్తాడు కదా. సో బ్రహ్మానందం చెప్పే ఈ డైలాగ్ తెలియని వారు ఉండరు. ఇక్కడ మూట ముట్టకుండానే మాయమైంది అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతను నెత్తిన వేసుకొని తిరుగుతున్న మంత్రులు కలవరపడుతున్నారట. మా చేతికి రూపాయి రాలేదు, ఈ బరువు ఎవడు మోయాలి అని చెప్పేసి అలకబున్నారట అన్నట. ఇక ఏందో ఇది, జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడబెట్టిన 300 కోట్ల వనరులు నడిమిట్లనే మాయమయ్యాయని ఇన్ఛార్జ్ మంత్రులు కంగారు పడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పార్టీ ఫండ్ ఎన్నికల ఖర్చుల కింద తీసుకున్న 300 కోట్లు ఇప్పటికీ జూబ్లీహిల్స్కు చేరకపోవడంపై మంత్రుల్లో గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తున్నది. ఇక ఖర్చులకు 1 పైసా ఇవ్వకుంటే కార్యకర్తలకు ఓటర్లకు ఏమి పెట్టి మెప్పించాలి అని మంత్రులు గుర్రుగా ఉన్నారని పార్టీ కార్యకర్తలే చెవులు కూరుకుంటున్నారు. ఇక కోడ్ కోయక ముందే నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వాస్తవంగా ఏంటంటే జూబ్లీ మూట కాటగలిసి అంటే మరి ఇదే అభ్యర్థి 300 కోట్లు ఇస్తానేమన్న ఒప్పందం చేసుకున్నారా? ఇదే అభ్యర్థి నుంచి 300 కోట్లు అంటే రంజిత్ రెడ్డి 300 కోట్లు పెడతారని నాకు సమాచారం ఉండే. ఒకవేళ జూబ్లీహిల్స్ టికెట్ కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డికి ఇస్తే మాజీ చేవల ఎంపీ 300 కోట్లు ఖర్చు పెడతారని సమాచారం ఉండే. మాకున్న విశ్వసనీయ సమాచారం. ఆ 300 కోట్లు నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ ఏమన్నా 300 కోట్లు ఇచ్చిందా? ఆ 300 కోట్లు ఇస్తే మా పొన్నం ప్రభాకర్ అన్నకి ఏం రాలేదా? హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఏమి రాకపోవడంతోనే ఇక అటు ఇటు వెళ్తూ ఉన్నారా? లేదంటే అబండాలు వేయడంలో నమస్తే తెలంగాణ ఆరితేరింది కాబట్టి నవీన్ యాదవ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు వేసి బీఆర్ఎస్ గెలవాలని చూసుకుంటుందా? మరి ఎవడు వేయనా కూడా ఆడ తిండి పెడుతుండేమో కానీ కనీసం ఒక మీడియా పర్సన్ కూడా దేకని పరిస్థితి నవీన్ యాదవ్కి ఉంది. మరి ఎటు పోతుందో మాకైతే అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మీడియా ఛానళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పడకుండా పర్వాలేదు, ఓ బీసీ బిడ్డ గెలవాలి, నవీన్ యాదవ్ గెలవాలని, చాలా వరకు చిన్న శిష్యులు యాదవ్ గెలవాలని వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల దగ్గరుండి చూసిన అనేక మంది యూట్యూబ్ జర్నలిస్టులు కావచ్చు, అనేక మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, చాలామంది వెళ్ళి చాలా వరకు చేస్తూ ఉన్నారు. కొన్ని బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే కొన్ని కాంగ్రెస్కి, ఇది కామనే అందరికీ తెలిసింది. అది బీఆర్ఎస్ వాళ్ళేమో లక్షలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటున్నారు. కాంగ్రెస్కు పాపం ఫ్రీగా చేద్దామన్నా కూడా వాళ్ళు ఎవడు దేక్తలేడంట, ఎవడు దేక్తలేడు కాంగ్రెస్ వాడు. మేము గెలిచినాం అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. బొక్క బోర్ల పడే ప్రమాదం ఉంది. నేను ఓపెన్ గా చెప్తున్నది.